హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎక్కడో నన్ను గెలిపిస్తూ ఆవిడ దృష్టిలో పడాలని ఇది నమ్మించేలా ఇది చేసిందని మీకు అర్థం కావట్లేదా? ఎందుకంటే ఇది చేసింది కాకపోతే ఇదే చేసిందని వాళ్ళకు తెలియకుండానే నా పేరు చెప్పి ఇది మాత్రం తను చేసినట్టుగా ఇక వాళ్ళ ముంగట బిల్డప్ చేసింది. అంటే దీని మనసులో ఖచ్చితంగా కుట్ర పెట్టుకొని ఇదంతా కావాలని నా విలువ తీసింది. అలాంటి దాన్ని నేను ఎలా క్షమించానని చెప్పేసి అనన్య శరణ్యను అపార్థం చేసుకొని నానా మాటలు అంటూ ఉంటుంది. అప్పుడు శరణ్య బాధపడుతూ నేనైతే నీకోసమే చేశానక్క అని చెప్పేసి బాధపడుతూ ఈ విధంగా చెప్తూ ఉంటుంది శరణ్య. నువ్వు అక్కడ హ్యాపీగా ఉండాలని అదే ఉద్దేశంతోనే నేను అలాంటి నిర్ణయం తీసుకొని హ్యాపీగా చేశానక్క. కానీ నాకు ఏ దురుద్దేశం లేదు. నువ్వు అత్తారింట్లో హ్యాపీగా ఉండాలి, ఆనంద కుటుంబంలో ఇక కోడలుగా ఉండాలనే నేను అలా చేశాను. కానీ నీకొచ్చిన సంబంధాన్ని అది నా వైపు తిప్పుకునడానికి కాదు, నేను అందరి ముంగట పేరు తెచ్చుకునడానికి కాదక్క, అపార్థం చేసుకోకక్క అని చెప్పేసి శరణ్య అనన్యను బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇప్పటికీ మరి నీకు అదే ఉద్దేశమా? అయితే ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను అని చెప్పొచ్చు కదా అని చెప్పేసి అనన్య శరణ్యని అడుగుతుండగా షాక్ అయిపోతుంది. నువ్వే కదా, ఎందుకంటే నీ ప్రేమ గురించి నువ్వు బాగుండాలని చెప్పేసి అంటున్నావు కదా, మరి ఈ అక్కకు గొప్పింటి సంబంధం తేవాలని నువ్వు ఉద్దేశిస్తే ఇప్పుడు నేను ఇష్టమైతే ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు గీత కోపంతో అసలు ఏం మాట్లాడుతున్నావే, నీకు మత్తుండే మాట్లాడుతున్నావని చెప్పేసి గీత కోపంగా అంటూ ఉంటుంది. అవును, మత్తుండే మాట్లాడుతున్నాను, ఎందుకంటే పెద్దింటి కోడలు కావడం నా కళ, ఆ ఇంట్లో నేను అడుగు పెట్టడం పెద్ద కళ. అలా అని చెప్పేసి ఇది తన్నేసుకుంటూ పోతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకనే ఇది వాళ్ళు పెళ్ళి చేయాలనుకున్నా ఇది నాకు ఇష్టం లేదని చెప్తేనే అప్పుడు నా మీద దీనికి ప్రేమ ఉన్నట్టు అని చెప్పేసి విధంగా ఇక అనన్య శరణ్యను అంటూ ఉంటుంది. మరి శరణ్య ఒప్పుకుంటుందా? ఆనంద కుటుంబంలో కోడలుగా అడుగు పెడుతుందా లేదని తెలుసుకో.